జబర్దస్త్ ఫేమ్ కొమరక్క ఆలియాస్ కుమార్. ఇది మన అందరికీ తెలిసిన పేరే. జబర్దస్త్‌లో ఒక కామెడీని పండిస్తూ అందరి ముఖాల్లో ఒక చిరునవ్వును తెస్తుంది. అయితే ఈ కొమరక్క జబర్దస్త్‌తో పాటు కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లో వర్క్ చేస్తుంది. తనకంటూ ఒక యూట్యూబ్ స్టేజ్‌ని బిల్డ్ చేసుకొని కొమరక్క టీవీ అని ఒక విలేజ్ లైఫ్‌కి సంబంధించింది, విలేజ్ లైఫ్ స్టైల్‌ని, ఆ విలేజ్ కామెడీని పండిస్తూ ఆ యూట్యూబ్‌కి సంబంధించిన కొన్ని వీడియోస్ చేస్తూ ఉండు. అయితే ఇటీవల కొమురక్కపై ఒక 8 మంది దాడి చేశారు. ఇది ఎక్కడ జరిగిందంటే మహబూబ్‌నగర్ జిల్లా ఉట్యాలకు చెందిన ఈ కొమురక్క 4 రోజుల క్రితం తన బంగారాన్ని పోగొట్టుకుంది. అయితే అనుమానం రావడంతో తన అసిస్టెంట్‌ని నిలదీసింది. నిలదీసే క్రమంలో తన అసిస్టెంట్ నిజాన్ని ఒప్పుకున్నాడు. తానే ఆ బంగారాన్ని దొంగలించానని నిజం ఒప్పుకొని తిరిగి తన బంగారాన్ని తనకిస్తా అని అయితే మాటిచ్చారు. ఇచ్చిన క్రమంలో 2 రోజుల తర్వాత తిరిగి బంగారం ఇవ్వకపోవడంతో తిరిగి అదే రీతిగా ప్రశ్నించాడు ఈ కొమరక్క. సో ఇలా ప్రశ్నించే క్రమంలో తన నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో గట్టిగా నిలదీసింది. అయితే తిరిగి తన బంగారాన్ని తాను 2 రోజుల్లో ఇస్తానని తన అసిస్టెంట్ అయిన శ్రీధర్ ఒప్పుకున్నాడు. ఇది ఈ విధంగా ఉండగా తిరిగి షూట్ నిమిత్తమై హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో షూట్ ముగించుకొని శనివారం రాత్రి తన సొంత నివాసమైన ఉట్యాలకి వెళ్ళారు. సో అక్కడ వెళ్ళి అర్ధరాత్రి తమ ఫ్యాన్స్ అంటూ ఒక 8 మంది తన దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటామని తనతో ముచ్చటించడానికి ఒక 8 మంది తన దగ్గరికి అయితే వెళ్ళారు. సో ఈ వెళ్ళిన క్రమంలో తనతో మాట్లాడుతూ, "నువ్వు మా మిత్రుడైన శ్రీధర్‌ని ఏ విషయంలో తిట్టావు? అసలు నీకు తిట్టాల్సిన అవసరం ఏముందంటే, తను నా బంగారం దొంగలించాడు. ఈ విషయంలో నేను ప్రశ్నించా. నా బంగారం నాకు ఇస్తా అన్నారు. ఇంకా తిరిగి ఇవ్వలేదు" అని అతను కూడా మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలో మాట పెరిగి శ్రీధర్ స్నేహితులు కర్రలతో, కత్తులతో అత్యంత భయంకరంగా ఈ కొమరక్క పైన దాడికి సిద్ధమయ్యారు. సో ఈ దాడి చేసే క్రమంలో కొమరక్క సోదరుడు ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి అక్కడ మాట్లాడుతుండగా అతని పైన కూడా భయంకరంగా దాడి చేశారు. ఈ గొడవ ఇలా జరుగుతుండడంతో అక్కడ శబ్దాలు విన్న గ్రామస్తులు తిరిగి అక్కడికి వచ్చి చూడగా కొమరక్కపై అత్యంత భయంకరంగా దాడి చేస్తున్న వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. ఈ పారిపోయే క్రమంలో వారికి సంబంధించిన వాహనాలను అక్కనే వదిలేసి భయంతో పరుగులు తీశారు. అయితే మొత్తానికైతే కొమరక్క అయితే వెళ్ళి కేసు నమోదు చేసింది. దర్యాప్తులో ఈ విషయాలైతే వెల్లడించారు. మిగతా విషయాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా చెప్పాలి అంటే తను ఒక యూట్యూబ్లో కానీ జబర్దస్త్లో కానీ తనదైన స్టైల్లో ఒక కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఎంతో కష్టం చేసి సంపాదించుకున్న తన సంపదని ఎవరో దొంగ అంటే తన సొంత అసిస్టెంటే దొంగతనం చేస్తాడని తన కల్లో కూడా ఊహించుకోలేదు. ఇది ఈ విధంగా ఉండి తన పోయిన బంగారాన్ని ఎక్కడ ఉంది అని ప్రశ్నించగా ఆ 8 మంది దాడి చేయడం తనకు ఒక వెన్నుపోటుగా మారింది. ఏదేమైనా కానీ ఇలా జరగడం ఒక బాధాకరం. తను నమ్మి ఉద్యోగం ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకుంటే తాను తన బంగారాన్ని కాజేశాడు ఒక దొంగ. ఈ విషయంపై పోలీసులు కేసు దర్యాప్తు చేసి విచారిస్తున్నారు.